దాదాపుగా అందరికీ పరిచయం అన్నటువంటి భూషణం తాత గారి యొక్క చిన్న కుమారుడు, దైవజనుల యొక్క తమ్ముడు, మనందరూ కూడా ఇమ్మంకులు అంటాం, డేవిడ్ ఇమాన్యుయల్ బండి ఈరోజు ఉదయం ప్రభునందు నిద్రించారు అని చెప్పటానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. మరి యొక్క కోణంలో చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికంటే ముందుగా ప్రభు దగ్గరకు ఆయన చేరుకున్నారు. మరి భూషణ తాతగారి యొక్క నలుగురు బిడ్డల్లో మరి దేవుడు ఇప్పటికే ముగ్గురిని ఆయన దగ్గరకు తీసుకున్నారు. ఇమ్మంకుల గురించి నేను చెప్పాలి అంటే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబం అంతా కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఇమ్మంకుల్. వి లవ్ హిమ్ అలాట్. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. నో మ్యాటర్ ఎవరు ఏమనుకున్నా, ఆయన అంటే మాకు తెలిసి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నోరు తెరిసి ఆయన ఒక్క మాట కూడా మేము ప్రశ్నించడం కానీ అడగటం కానీ మాకు తెలియదు. అదే సమయంలో ఆయన సహవాసం కోసం, ఈ యొక్క వాగ్దాన పరిచర్య కోసం ఎంతో నిలబడినటువంటి వ్యక్తి. ఆయన అమెరికాలో ఉన్న ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు, ఆయన యొక్క ప్రతి అడుగు కూడా పరిచర్య, దైవజనులు, అయ్యగారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటి గొప్ప వాగ్దాన బిడ్డ భూషణ తాత గారి యొక్క చిన్న కుమారుడు మరి ఈ లోకాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, మనలందరినీ విడిచి, ఆత్మీయ కుటుంబాన్ని విడిచి మరి ప్రభు దగ్గరకు గత కొద్ది రోజులుగా మనందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎంతో భారంతో ప్రార్థన చేశాం, కన్నీటితో ప్రార్థన చేశాం. దట్ ఈస్ హిస్ ప్లాన్, దట్ ఈస్ హిస్ విల్. ఆయన చిత్తం, ఆయన సమయం ఆయన తీసుకున్నారు. సో నథింగ్ వీ కెన్ డూ. మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం కోరుకున్నాం ఆయన ఇంకా ఉండాలి. మా అమ్మగారి యొక్క ఆశ పరిచర్య చేయాలని, స్వార్థ ప్రకటించాలని. మరి ఇక్కడ మన మధ్యకు రావడం తక్కువైనా అమెరికా దేశంలో యవనస్తుల మధ్య, యూనివర్సిటీస్లో అనేక మంది ఎదుట మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి మరి దేవుడు ఆ రీతిగా ఆయనను నిలబెట్టుకున్నారు. ఉద్యోగం కూడా వదిలివేసి పూర్తి పరిచర్యలో మరి దేవుడు ఆయన నిలబెట్టుకున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన ఉంటే, ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ యొక్క వాగ్దాన పరిచర్యలో ఆయన నిలబడి ఉంటే ఇంకా బాగుండేదేమో అనేటువంటి ఆలోచన. బట్ దేవుడు పిలుచుకున్నాడు, మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ లోటు సహవాసానికి, మన సంఘానికి, కుటుంబానికి మరి 100% తీరని లోటు. సో మరి యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ మరి ఆయన సమయం వచ్చింది. చాలా తక్కువ సమయం ఉన్నారు ఆయన ఈ లోకంలో. ఆయన వెళ్ళిపోతూ ఆదరణకర్తను ఆయన మన మధ్యకు పంపించారు. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆయన ఆలోచనలు, ఆయన వేసినటువంటి విత్తనాలు స్టిల్ అది మన మధ్య ఉంటాయి. కాబట్టి అది మనతో ఉంటాయి, మన మధ్య ఎదుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి ఆ కార్యక్రమం దైవజనులు కూడా మరి అమెరికా దేశానికి వెళ్ళవలసిన సమయం. మరి ఇంకా కొంతమంది వెళ్ళటానికి మరి కుటుంబం నుంచి కూడా బయలుదేరి వెళ్ళటానికి సిద్ధపడుతున్న వారుగా ఉన్నారు. కాబట్టి విషయాన్ని గమనించండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆ విడిచిపెట్టబడినటువంటి ప్రత్యేకంగా అమ్ములక్క, ఆ ఇద్దరు పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, అదే సమయంలో కుటుంబ సభ్యులుగా ఉన్న మేము 7 ఇక్కడ ఉన్న సహవాసంలో ఉన్న మనమందరం కూడా మరి ఆ కుటుంబంలో భాగంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక్కసారి మనమున్న స్థలంలోనే లేచి నిలబడి ఒక్క కొద్ది క్షణాలు కుటుంబ ఆదరణ కోసం మౌనముగా మన తలలు వంచి దేవుని వైపు చూచి ఒక చిన్న ప్రార్థన, మనము ఆదరణ కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆ చిత్తము ఏమై ఉన్నదో, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో మనకైతే తెలియదు. కాబట్టి మనందరం దేవుని చిత్తంలో ఉన్నాం. కాబట్టి
మౌనంగా అందరూ తలలో వంచి ఒక్క క్షణము ఆ కుటుంబం కోసం, బిడ్డల కోసం, బిడ్డల కోసం మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ కుటుంబాన్ని, సంఘాన్ని, ఆ సహవాసములో అందరికీ ఆదరణ కలిగించినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరూ మౌనంగా మన హృదయాలలో దేవుని వైపు చూద్దాం. దైవజనులు ప్రార్థనతో, ఆశీర్వాదంతో కనకనగల తండ్రి, దేవా మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. మీ వాగ్దానముతో మమ్మలను దేవా ముడివేసిన వారుగా, అంటకట్టబడినటువంటి వారుగా దేవా మమ్మల్ని నిలబెట్టుకున్నారు. దేవా మేము ఎక్కడొక్కడ త్రుట్టిపోయే వారమా కాకుండా, మమ్మల్ని బట్టి ఎక్కడొక్కడ పరిచర్యకు ఆటంకం కాకుండా దేవా కుటుంబాన్ని మీరుగా జ్ఞాపకం చేసుకునండి. ఆ విడిచిపెట్టబడినటువంటి మా అందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆ ఆదరణ కుటుంబానికి మీరుగా దయచేసి మీరుగా నిలబెట్టుకోనండి నాయన. మీరుగా జ్ఞాపకం చేసుకోనండి దేవా. మా పితరులకు ఇచ్చిన వాగ్దానము దేవా, మా పితరులకు ఇచ్చిన వాగ్దాన ప్రకారము దేవా అనేక దేశాలలో దేవా ఆ కుటుంబం ద్వారా, అంకుల ద్వారా మీరు జరిగించినటువంటి పరిచర్యను బట్టి, ఆ యొక్క స్వార్థ వ్యాప్తిని బట్టి దేవా మీకు వందనాలు. మీరుగా ఈ పరిచర్యను మీరుగా ముందుకు కొనసాగించండి. కుటుంబాన్ని మీరుగా ఆదరించండి, మీరుగా నిలబెట్టుకోనండి. ఈ కుటుంబంతో మా అందరినీ కూడా పాలిభాగస్తులుగా చేసి మీరుగా నిలబెట్టుకొని మీ పరిచర్య మేము చేసేవారుగా, మీ యొక్క సిలువనెత్తుకొని మేము అడుగులు ముందుకు వేసేవారుగా, మీ యొక్క స్వార్థను మేము ప్రకటించేవారుగా మీరుగా సహాయం చేయమని, ఆదరణ కలిగించమని, మీరుగా మమ్మల్ని నిలబెట్టుకొని మీరుగా బలపరచమని, మీ యొక్క తోడు, మీ యొక్క సన్నిధి, మీ యొక్క నడిపింపు, మీ యొక్క వాగ్దాన యొక్క పరిచర్య దేవా అంతము వరకు కొనసాగించబడినట్లుగా, దాంట్లో మేము పాలుభాగస్తులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని, మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపి మీరుగా బలపరచమని యేసే నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసము మా అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి మీ యొక్క